రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. టాస్. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్. నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ 194/9 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 59 పరుగులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు చేయగా హెన్రిచ్ క్లాసెన్ కూడా 39 బంతుల్లో 59 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించారు. సిఎస్కే బౌలింగ్. అంశుల్ కాంబోజ్ 3/22 మరియు జేమీ ఓవర్టన్ 3/37తో రాణించారు. సిఎస్కే బ్యాటింగ్. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ షాట్ 34. ఆయుష్ మహత్రే 30 రాణించినప్పటికీ చివరి ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సిఎస్కే విజయాన్ని అందుకోలేకపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్. ఇషాన్ మలింగా 3/29తో అద్భుతమైన ప్రదర్శన చేయగా నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. తన అద్భుతమైన స్పెల్తో చెన్నైని కట్టడి చేసిన ఇషాన్ మలింగకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి ప్రవేశించింది.